నారాయణపేట జిల్లా కేంద్రం ఎర్రగుట్ట సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి బోధనాభ్యాసం వర్క్ షాప్ రచ్చరచ్చయింది. స్థానిక కాంగ్రెస్ నేతల తీరుతో గందరగోళంగా మారింది. అయితే కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం ఎమ్మెల్యే పర్ణికారెడ్డికి ఆలస్యంగా అందడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోటోలు ఫ్లెక్సీలో పెట్టుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఫ్లెక్సీ చించి అధికారులపై చిందులు వేశారు. అధికారులందరినీ బయటకు పంపిన పట్టణ కాంగ్రెస్ నేతలు గురుకులానానికి తాళం వేసి హంగామా చేశారు. ఇటు జిల్లా నలుమూలాల నుండి వర్క్ షాప్ కి హాజరైన 100 మంది ఉపాధ్యాయులను బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కట్టనిటు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సలీం హుకుం జారీ చేశారు. డీఈఓ గోవిందరాజులు ఎమ్మెల్యే పర్ణికారెడ్డికి క్షమాపణ చెప్పేంత వరకు వెనక్కి తగ్గలేదు. కాగా కాంగ్రెస్ శ్రేణుల తీరు పట్ల ఉపాధ్యాయ వర్గాలు, స్థానిక ప్రజల నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పుడు నువ్వు టీచర్ల వర్క్ షాప్ అంటున్నావా? దీనికి ప్రోటోకాల్ ఉంటుందా? దీన్ని ఎవరు పిలవాల్సిన అవసరం లేదా? లేనప్పుడు నువ్వు ఎందుకు చేసినావు? ఆనరబుల్ గా తీసుకున్నాం, కార్డు తీసుకున్నాం, కానీ ప్రోటోకాల్ లేదు లేదా? రాసి లేదని రాసి తప్పేం లేదు. రాసి సెప్టెంబర్ 5 ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇవి ఓన్లీ టీచర్స్. సరే, ఆనరబుల్ ఎమ్మెల్యే రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, వాట్స్ ద అప్డేట్స్? సంజన, నారాయణపేట జిల్లా కేంద్రం ఎర్రగుట్ట సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో కాంగ్రెస్ నేతలు హల్చల్ చేశారు. ఇవాళ ఉదయము జిల్లా స్థాయికి సంబంధించి బోధనాభ్యాసన వర్క్ షాప్ ఒక కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే పర్ణికారెడ్డికి నిన్న సాయంత్రం ఆమె పేషీలో నారాయణపేట క్యాంప్ ఆఫీస్ లో ఇన్విటేషన్ ఇచ్చామని చెప్పి డిఈఓ గోవిందరాజులు చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు వినకుండా ఆ కార్యక్రమానికి హాజరై అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని చించివేశారు. ఆ పర్ణికారెడ్డికి లేట్ గా ఆహ్వానం అందజేయడంతో పాటు దానికి సంబంధించి గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ల ఫోటో పెట్టకపోవడంపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులపై దురుసుగా మాట్లాడారు, వారిపై చిందులు వేశారు. వీరంతా కూడా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సలీం ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులంతా చేరి దాదాపుగా 2 గంటల పాటు హంగామా చేశారు. అక్కడికి నారాయణపేట జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు చేరుకున్నారు. అది విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమానికి సంబంధించి డిఈఓ ప్రోటోకాల్ ఉండదు, కేవలం ఆహ్వానం మాత్రం అందజేస్తామన్నట్టు ఆయన చెప్తున్నారు. అయితే డిఈఓ ఇచ్చినటువంటి వివరణ పట్ల అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలు సంతృప్తి చెందలేదు. ఆయన మీద కూడా చాలా దురుసుగా మాట్లాడారు. ఆయనని క్షమాపణ చెప్పే వరకు కూడా వదలలేదు. అక్కడ కూర్చొని నినాదాలు చేశారు. డిఈఓ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అంతా కూడా కొద్దిసేపు భయభ్రాంతులకు గురయ్యారు. వారందరినీ కూడా బయటికి పంపించి తాళం వేశారు. ఎవరు కూడా లోపల ఉండొద్దు అని చెప్పి వాళ్ళు హుకుం జారీ చేశారు. ఈ విధంగా కాంగ్రెస్ నేతల అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ కు సంబంధించి ఆహ్వానం అందజేసినప్పటికీ కూడా కేవలం లేట్ గా ఆహ్వానం అందజేశామనేటువంటి ఒకే ఒక్క కారణంతో ప్రోగ్రామ్ అంతా కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దీనిపైన ఏమంటున్నారు? ఇన్సిడెంట్ పైన ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి ఇది పూర్తిగా అధికారులు, కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి అంశం. మామూలుగా ప్రోటోకాల్ అంశానికి వచ్చేసరికి సంబంధిత ఎవరికైతే ప్రోటోకాల్ ఉంటుందో వారు మాత్రమే ఈ అంశానికి సంబంధించి అధికారులను నిలదీయాల్సి ఉంటుంది. కానీ అసలు సంబంధం లేనటువంటి ప్రజాప్రతినిధులు కాదు వాళ్ళు, కేవలం కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు కొంతమంది అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అసలు ప్రోటోకాల్ కావాల్సినటువంటి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కావచ్చు, గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ చైర్మన్ ఎవరు కూడా అక్కడ లేరు. వారి తరఫున వకాల్తా పుచ్చుకొని వీరంతా కూడా అధికారులను నిలదీశారు, వారిపై చిందులేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ కి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని కూడా చించేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా ఘటన బయటికి వెళ్ళలేదు. స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు కూడా ఇంకా దీని మీద సమాచారం వెళ్ళలేదు. సంజన. ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. పద్ధతి ఉంటది కదా. ఎవరు చేసినావు? మేడం గారు నిన్న 2:30, 3 వరకు ఇన్నే ఉన్నారు. వాళ్ళు పోయిన మూమెంట్ చూసి మీరు వస్తారా? కార్డు లేట్ అయింది, ప్రింట్ చేసుకోండి. సార్ కార్డు ఇచ్చినప్పుడు మీరు తీసుకోండి.
లేదు సెకండ్ టైం, ఫస్ట్ టైం అంటే ఓకే తెలియక